పాత ఎక్స్పీరియన్సెస్ మనకు ఉన్నాయి. అప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్స్ ఉన్నాయి, టీడీపీ గవర్నమెంట్స్ ఉన్నాయి. తర్వాత ఒకవైపు చాలా దగ్గర మీరు చూస్తే దేశంలో ఉగ్రవాదులకు లేకపోతే పాకిస్తాన్ ప్రభుత్వానికి అనుకూలంగా గూఢచర్యం చేసిన సందర్భాలు కూడా చూస్తున్నాం. వాళ్ళను ప్రభుత్వాలు అరెస్ట్ చేసిన సందర్భాలు కూడా చూస్తూ ఉన్నాం జాతీయ స్థాయిలో. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సున్నితత్వం దృష్ట్యా ప్రభుత్వం మరింత అలర్ట్గా ఉండాల్సింది పోయి ఎంతసేపటికి ప్రచారము లేకపోతే తూతూ మంత్రంతో కూడినటువంటి రివ్యూలు వీటితో సరిపుస్తూ ఉన్నారు. ఇక పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అయితే ఒక ఉన్నత స్థాయి లక్ష్యంతో దేశం మొత్తంలోనే ఒక ఆదర్శప్రాయంగా హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా ఉంది. వన్ ఆఫ్ ది మోస్ట్ లివబుల్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ లాగా పేరు తెచ్చుకుంది. చాలామంది మన దగ్గరికి ఇన్వెస్టర్స్ వస్తున్నారు. ఆంటర్ప్రినర్షిప్ పెరుగుతూ ఉంది. హైదరాబాద్ నగరం అద్భుతంగా పెరుగుతూ ఉంది. ఇక్కడ శాంతి భద్రతలు బాగుంటే చాలా బాగుంటాయని చెప్పి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ని స్ట్రెంగ్తెన్ చేసినారు. వాళ్ళకి కావాల్సినటువంటి మొబైల్స్ కానివ్వండి, వెహికల్స్ కానివ్వండి, అత్యాధునికమైనటువంటి ఒక వాట్ ఎవర్ ఎక్విప్మెంట్ దే నీడెడ్ అవంతా ఇచ్చారు. మొత్తం దేశంలోనే పోలీస్ వ్యవస్థకి తలమానికంగా ఉండే విధంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టుకున్నాం. దాన్ని ఇవాళ సింపుల్ ముఖ్యమంత్రికి సమీక్షలు, అది ఏ శాఖకు సంబంధం లేదు, పోలీస్ శాఖకు ఉన్నటువంటి ఒక ఉన్నత స్థాయి నిర్వహణ ప్రాంతంలో మీరు మున్సిపల్ శాఖ సమీక్ష పెడతాను, సినిమా వాళ్ళని తీసుకొచ్చి మీటింగులు పెడతాను, లేకపోతే నాకు ఇష్టం వచ్చినట్టు వచ్చి కూర్చొని ఇష్టమైన రివ్యూలు పెడతానంటే దానికి ఉన్న శాంక్టిటీ పోతుంది, అది ఉండే సీరియస్నెస్ పోతుంది. దే విల్ గెట్ డిస్ట్రాక్టెడ్. బేసికల్లీ పోలీస్ వ్యవస్థ అనేది పూర్తిగా ఫోకస్డ్గా పనిచేసినటువంటి ఒక వ్యవస్థ. మీరు అంత బ్రహ్మాండమైన సెక్రటేరియట్ పట్టుకొని ఇక్కడి నుంచి కూతవేటి దూరంలో పెట్టుకొని అక్కడ రివ్యూస్ చేసుకోకుండా కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఒక రకంగా నిర్వీర్యం చేసి దాన్ని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి దాటి రేవంత్ రెడ్డి కంట్రోల్ సెంటర్ లాగా నడిచిపోతూ ఉంది.